హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. బట్ వాటి గురించి మాట్లాడే ముందు చాలా మంది నా ఛానల్ అయితే చూస్తున్నారు, బట్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. వ్యూస్ వస్తున్నాయి బట్ కానీ సబ్స్క్రిప్షన్స్ ఏం పెరగడం లేదు. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు కూడా తెలుస్తుంది కదా. సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు subscribe my channel so that you people receive a lot of, like, especially Amazon notifications, any information regarding Amazon, any latest updates, whatever if is related to Amazon, definitely you will get a notification. సో నేనేం చెప్తా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే లైక్ అమెజాన్ నుంచి రిలీజ్ అయిన ఎలాంటి ఆపర్చునిటీస్ గురించి కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతాయి. ఎందుకంటే నేను డైలీ అనేది పోస్ట్ చేస్తాను, అంటే డే బై డే మోస్ట్లీ డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఫెస్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా వర్క్ ఉంటే తప్ప నేను డే బై డే పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టాపిక్లోకి వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయ్యే 2 జాబ్ ఆపర్చునిటీస్, ఎంఎల్ డేటా అసోసియేట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అడ్వర్టైజర్ సపోర్ట్ అసోసియేట్. నేను ఇది కూడా కొత్తగానే వింటున్నా, నేను ఇది ఎప్పుడు చూడలేదు. ఈ ఎంఎల్ డేటా అసోసియేట్, డిజిటల్ అసోసియేట్, బయర్ అబ్యూస్ ఇలాంటివి అయితే అన్నీ చూశాను, బట్ ఇదైతే ఫస్ట్ టైం చూడటం. ఫస్ట్ మనం ఎంఎల్ డేటా అసోసియేట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. హైరింగ్ అనేది బెంగళూరు చెన్నై లొకేషన్ జరుగుతుంది అండ్ ఇట్స్ ఎ ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. లైక్ కాంట్రాక్చువల్ కాదు, జస్ట్ ఫుల్ టైం పర్మనెంట్. జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అవుతారు అనమాట. ఇది ఎందుకు నేను కాంట్రాక్చువల్ కాదు అంటున్నానంటే బీసీఎస్ కానీ లేకపోతే కొన్ని రోల్స్ బయర్ అబ్యూస్ ఇలాంటివి అయితే కాంట్రాక్చువల్ రోల్లో జాయిన్ చేసుకుంటున్నారు. ఇదైతే పర్మనెంట్ అని అయితే ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి సో ఏం ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ట్రై చేయొచ్చు. శాలరీ అయితే 3.5 నుంచి 4.5 దాకా ఉంది. లైక్ మినిమం శాలరీ ఫ్రెషర్కి అయినా కూడా 3.5 నుంచే స్టార్ట్ చేస్తాడు. మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది. లైక్ మనకి దగ్గర తెలుగు స్టేట్స్కి దగ్గర ఉన్నది బెంగళూరు అండ్ చెన్నైకి వెళ్ళాలన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. బట్ కానీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే బెంగళూరు బెస్ట్ అని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మన ప్రిఫర్డ్ లొకేషన్ బెంగళూరు అయినా పెట్టుకోవచ్చు. సో ఏం ఇష్యూస్ ఉండవు కాబట్టి. ఇక్కడ లింక్ అనేది ఇచ్చేసారు హైప్రోది. సో మీరు అప్లై చేసుకున్నట్టే టెస్ట్ లింక్ అనేది వెంటనే వచ్చేస్తుంది. మీ జాబ్ రోల్ వచ్చేసి బిల్డ్ త్రూ ఏ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా కలెక్షన్ అండ్ అనోటేషన్ గైడ్లైన్స్ అండ్ వేరియస్ అనోటేషన్ టూల్స్. నేను వర్క్ చేసింది డిజిటల్ అసోసియేట్ మీద, అందులో కూడా అనోటేషన్సే ఉంటుంది అనమాట. కంప్లీట్గా నాకు ఒక టూల్ అయితే ఇచ్చేసారు ఎడిట్స్ చేయమని, వర్క్ మీద అంత అనోటేషన్ చేయాలని. సో ఇది కూడా ఇలానే ఉంటుంది. అనోటేట్ టెక్స్ట్ డేటా, ఐడెంటిఫైయింగ్ ద లింగ్విస్ట్ categories based on the detailed annotations and adhering the guidelines. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని మీరు ఫాలో అవుతూ దాన్ని అనోటేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. పర్ఫార్మ్ అనోటేషన్స్ రిలేటెడ్ టు టాస్క్, పార్టిసిపేట్ ఇన్ డేటా జనరేషన్ అండ్ కలెక్షన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ టాస్క్. మీకు ఏ వర్క్ ఉన్నా కూడా ఇందులో మోస్ట్లీ టార్గెట్స్ అనేవి ఉంటాయి. క్వాలిటీ, క్వాంటిటీ, ఐ మీన్ లైక్ ఎంత రీచ్ అవ్వాలి, ఎంత క్వాలిటీలో రీచ్ అవ్వాలి అనే గైడ్ లైన్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట, టార్గెట్స్ లాగా. సో అవి మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. Collaborate with other ML data stakeholders to resolve the ambiguities and annotation disagreements. లైక్ ఏవైనా లైక్ అది అనోటేషన్ కరెక్ట్ కాదు అని ఏదైనా వచ్చినప్పుడు మీరు ఫర్దర్గా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. Dive deep into the data, performance, quality, error, strength analysis and give device action plan to improve the క్వాలిటీ. నేను చెప్పాను కదా మొత్తం క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద ఉంటుంది. ఇదంతా మీకు కావాల్సిన ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు మొత్తం. దాన్ని మీరు ఓవరాల్గా మీకు అనోటేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, లైక్ ఎడిటింగ్ వర్క్స్ మీద. సో అప్పుడైతే మీకు ఈ వర్క్ అనేది సూటబుల్ అని నేనైతే చెప్తాను. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్, లైక్ ఏం చదివినా పర్లేదు, మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే చాలా అంటున్నారు. అండ్ అట్లీస్ట్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ అంటారు. నేనైతే ఫస్ట్ డిజిటల్ అసోసియేట్కి అయితే మినిమం 6 months ఎక్స్పీరియన్స్ కావాలని అయితే అన్నారు. బట్ నేనైతే అప్లై చేసేసిన, ఫ్రెషర్ కిందనే జాయిన్ అయిపోయాను కూడా. ఇంటర్వ్యూలో కూడా నేనైతే క్లియర్గానే మెన్షన్ చేసిన, లైక్ నేను ఫ్రెషర్నే, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ కానీ అనోటేషన్స్ అంటే నాకు ఇష్టం, ఎడిటింగ్ వర్క్ అంటే నాకు ఇష్టం, ఇలా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండింది.
అని కొన్ని టూల్స్ గురించి నేను అనటేషన్స్ అంటే ఏంటి అని యూట్యూబ్లో చూసి దాని గురించి కొన్ని టూల్స్ నేర్చుకొని పెట్టుకున్నాను. సో అదే వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇచ్చాను అనమాట. లైక్ వీటి మీద ఇష్టం అనటేషన్స్ అంటే, అండ్ లైక్ అక్కడ ఫోటోషాప్స్ చూసేదాన్ని, ఎడిట్స్ చేసేదాన్ని, అట్లా అలా ఇలా మేనేజ్ చేశాను. సో వాళ్ళు ఫ్రెషర్ కింద నన్ను కన్సిడర్ చేశారు. సో మీరు కూడా ఫ్రెషర్ కింద ట్రై చేయొచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. అండ్ దీని శాలరీ వచ్చేసి చెప్పాను కదా, అప్ టు 4 lakhs దాకా ఉంటుంది. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజర్ సపోర్ట్ అసోసియేట్. ఫ్రమ్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్తున్నారు ఈ రోల్కి. అండ్ 1 to 3.5 శాలరీ ఎందుకో మరి ఇక్కడ 1 lakh నుంచే పెట్టారు. బట్ నేను ఎప్పుడు వినలేదనమాట. లైక్ శాలరీ అనేది 1 lakh నుంచే స్టార్ట్ అవుతుందని. నేను తెలిసినంత వరకు మినిమం శాలరీ అయితే 2.5 అరౌండ్ 2.2 lakhs అట్లీస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. సో మీ శాలరీ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ 1 lakh నుంచి అయితే పెట్టారు. బట్ డోంట్ వరీ, డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ బి వెరీ. రిమోట్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్ ఐ గెస్. ఫుల్ టైం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. ఈ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నాకు కూడా కంప్లీట్గా తెలియదు, దీని గురించి తెలుసుకొని నేను మీకు కంప్లీట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని దీని గురించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది మార్కెటింగ్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ మెన్షన్ చేసే చూడండి, అడ్వర్టైజింగ్, క్రియేటివ్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ మీద ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని అయితే మీకు కంప్లీట్ వీడియో చేస్తుంది దీని గురించి, వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని. మీన్ వైల్ మీరు అప్లై చేసేసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. నేను మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్కి అన్నిటికీ రెస్పాండ్ అయితే అవుతాను. చాలా రేర్గా నేను రెస్పాండ్ అయ్యి ఎప్పుడైతే నేను బయట ఉండింటాను ఆ కమెంట్స్ చూసినప్పుడు, లేకపోతే లైక్ ఐ విల్ బి అండ్ క్వైట్ బిజీ, అప్పుడు మాత్రమే నేను కమెంట్స్కి రెస్పాండ్ అయితే అవ్వకపోవచ్చు. లేదంటే మోస్ట్లీ నేను ఫ్రీగా ఉన్న టైంలో మోస్ట్లీ అన్ని కమెంట్స్కి రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.